ప్రజానాడి న్యూస్. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ వామపక్ష పార్టీల నేతలు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఆందోళన చేపట్టారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై స్థానిక కాంగ్రెస్ వామపక్ష నాయకులు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. దుండగులకు పాసులు మంజూరు చేసిన బీజేపీ ఎంపీపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ నినాదాలతో హోరెత్తించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ముగ్గురు దుండగులు చొరబడి పొగ బాంబులతో దాడి చేసిన నేపథ్యంలో పార్లమెంటు భద్రతపై సమగ్ర విచారణ చేయాలని నిరసన గలమెత్తిన 141 మంది ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ ఎంపీ అనుమతితోనే పార్లమెంటులోకి దుండగులు ప్రవేశించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీపై సమగ్ర విచారణ చేసి 141 మంది ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో ప్రత్యక్షంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు లాంజ్ నుండి పార్లమెంట్లో చొరబడి మరి పొగ బాంబులతో దాడి చేయడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ చేయమని ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి డిమాండ్ చేస్తే 141 మంది ఎంపీలను పార్లమెంట్లో సస్పెండ్ చేసి పార్లమెంట్ నుంచి గెట్టివేయడం జరిగింది. నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు అప్రజాస్వామ్య పరిపాలనకు ఇదే నిదర్శనం. పార్టీలు బలహీనపడితే ఏం జరుగుతుందంటే ఈ దేశం బలహీనపడుతుంది, దేశ రక్షణ బలహీనపడుతుంది, దేశ అభివృద్ధి బలహీనపడుతుంది. ఆ విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీకి భావస్వామ్యం ఉన్న ఒక అధికార పక్షం ఒక ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు ప్రజల కోసం ప్రజల హితం కోసం ఎలాంటి పరిపాలన చేశారో గతంలో చూసాం. అయితే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తుంటే ఒక బలహీనమైనటువంటి నాయకత్వం. ఈ బలహీనమైనటువంటి నాయకత్వం గతంలో పార్లమెంట్లో బయట నుంచి బాంబులు దాడి చేశారు. పార్లమెంట్ లోపల ఎంటర్ అయ్యి ఆగంతుకులు మీకు దౌర్జన్యం దమనకాండ సృష్టించారు. అందుకోసం ఇలాంటి బలహీనమైన ప్రభుత్వం ఎంత మాత్రం కొనసాగడానికి వీల్లేదు. మళ్ళీ దేశం బలపడాలంటే, దేశ అభివృద్ధి బలపడాలంటే, దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యాన అక్కడ పరిపాలన రావాలి. తద్వారా ఇండియా కూటమి గవర్నమెంట్ రూలింగ్లోకి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ సమస్య పోతాయి.